హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం 4వ వారం, పైగా ఆగస్ట్ 15 అండి. ఈరోజు అయితే ఇంకా మా అబ్బాయి స్కూల్ అయితే కనుక 11 గంటల వరకు ఉందన్నమాట. వీడియో ఎవరు తీస్తున్నారు? మా అబ్బాయి తీస్తున్నారు. మార్నింగ్ అయితే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి కదా, నేనైతే మార్నింగ్ లేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అయితే అంట్లు ఉంటే తోమేసుకుని తర్వాత దేవుడికి అయితే క్లీన్ చేసుకున్నాను. స్నానం చేసి దేవుడికి అయితే మా దేవుడి పట్టాల దగ్గర అన్ని క్లీన్ చేసుకున్నానండి. అప్పుడు పాతకో ఏడో ఎంత అవుతుంది టైం, అంతే అండి. అంటే నాకు ఇంకా ఈ రోజు ఎక్కువ పనులు ఏం లేవు, 3 రకాల ప్రసాదాలు చేద్దాం, తర్వాత అయితే వంట చేద్దాం అన్నట్టుగా ఫిక్స్ అనమాట. మా అబ్బాయికి అయితే క్యారేజ్ లేదు కాబట్టి అండి. తర్వాత వచ్చేసి ఇంకా మా అబ్బాయి అయితే వీడియో తీస్తాను. డైలీ నేను ఏం చేస్తాను అదే చూపిస్తాను, ఎందుకంటే వీడియో తీసి వాళ్ళు ఉంటారు కాబట్టి. ఈ రోజు అయితే ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి స్నానం చేసి ఒక 2 నిమిషాలు అయితే వీడియో తీయమన్నాను. తీసమాట ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్న తర్వాత అయితే అదే మరిగిపోయాక పక్కన పెట్టేసుకుని శనగలు అయితే పెట్టుకుని శనగలు అయితే ఉడకబెట్టుకున్నానండి. శనగలు ప్రసాదం పెడదాం అనుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా రైస్ అయితే కడిగేసి పెట్టుకుంటున్నాను. పులిహోర చేద్దామని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అండి. ఇక్కడ శనగలు ఉడకబెడతాను. టీ అయితే మరిగిపోయింది, పక్కన పెట్టుకున్నాను. టీ అయితే తాగొచ్చు కదా మనం పూజ చేసే లోపల అని చెప్పేసి టీ మరగపెట్టుకున్నాను అనమాట. ఈ లోపల మా అబ్బాయికి అయితే బ్రష్ చేసుకుని తాను చేసి రమ్మన్నానండి. స్కూల్కి ఉంది కదా, మా ఆయనగారు అయితే తీసుకెళ్తున్నారు. ఆగస్ట్ 15 అయినా చాలామంది అయితే ఇంకా వెళ్ళట్లేదు, దూరం అయితే రావద్దన్నారట. కాకపోతే దగ్గరే కదా, మా దూరం ఏం కాదండి, మన స్కూటీ మీద వెళ్ళొచ్చు. దూరం నుంచి అయితే వెళ్ళలేము. కానీ మా అబ్బాయి ఆగస్ట్ 15 ఎప్పుడు వెళ్ళేవాడు కాదండి. చిన్నప్పుడు వెళ్ళమంటే వద్దు వెళ్ళననివాడు. కానీ ఈ సంవత్సరం వెళ్తానని చెప్పాడు. ఇంకా అందుకే వైట్ డ్రెస్ వేసుకెళ్తున్నాను. యూనిఫామ్ ఆగస్ట్ 15కి అయితే యూనిఫామ్ వేసుకురమ్మన్నారు. వైట్ డ్రెస్ అయితే బాగుంటుంది కదని చెప్పేసి అంటే ఇంకా వైట్ డ్రెస్ అయితే వేసుకుంటున్నాడండి. ఇంకా నేనైతే స్కూల్కి పంపించేసాక నేనైతే ఇంకా వంట ఏం లేదు, ప్రసాదాలు చేస్తున్నాను కదా, ఇంకా ఆ తర్వాత అయితే ఏమన్నా వంట చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట అండి. ఇక్కడైతే మా రెడీ అయిపోయాడు. ఇంకా మా ఆయనగారు అయితే తీసుకెళ్తాను తిండి అయితే కనుక. ఈ లోపల అయితే కనుక నేనైతే బయట మేము ముగ్గెట్టేసుకుని కడిగేసి వచ్చానమాట. బయట అయితే కనుక కడిగేస్తే కొంచెం లైట్గా తడి ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఏదో ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ముందు వారం అయితే కనుక ఈ రోజు కాలు అయితే నాకు నొప్పి అయితే స్టార్ట్ అయింది. కంటే ముందు రోజు మొత్తం కడిగాను కదా, మళ్ళీ అయితే వాకలు ప్రతిరోజు కడుగుతాము, ఒక రోజుకి మానేస్తాం. కానీ ఇక్కడైతే ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను. అలాంటి నైట్ అయితే ఇంటి ముందే ముగ్గులు పెట్టేసుకున్నాను, పద్మం వేసుకొని. తర్వాత వచ్చేసి గడప కూడా పసుపు రాసుకున్నాను. ఆ వీడియో తీయలేదు, ముందు వారమే తీసాను కదా అని చెప్పేసి. ముందు వారం అయితే ఈ వారం అయితే తొందరగా చేసుకున్నమాట అన్ని పనులు. తర్వాత వచ్చేసి మా ఆయనగారు అయితే మా అబ్బాయి స్కూల్కి తీసుకెళ్తున్నారు. హద్వితలు ఇంకా లెగలేదండి. ఇంకా మా ఆయనగారు స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల నేను ఈ ప్రసాదాన్ని రెడీ చేసుకున్నాను. మా ఆయనగారు కూడా రెడీ అయిపోయి ఈ వారం అయితే మా ఆయనగారు పూజ చేశారనమాట. నేనైతే ఇంకా అయ్యి అందిస్తున్నాను మా ఆయనగారికి అయితే అండి. ఇక్కడైతే శనగలు అయితే కనుక ఉడికిపోయాయి. ఇంకా శనగలు ఉడికేయలేదని చూసుకొని తర్వాత అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈజీగా అయిపోయిందండి ఈ వారం అయితే 3 రకాల ప్రసాదాలు అయితే. ఇక్కడైతే కనుక చక్కెర పొంగల్ చేస్తున్నాను. చక్కెర పొంగలి దీని నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏదో పులిహార, మొత్తం 3 రకాలు చేసినమాట. 3 రకాలు చాలా ఈజీగా అయిపోయినాయి తొందరగానే. చక్కెర పొంగల్ 3 రకాలు ఎప్పుడు ప్రసాదాలు బాగా కుదిరితే 9 రకాలు చేసినా కుదిరితే కానీ టైం ఎక్కువ మనం తినలేము కూడా అండి. ప్రసాదాలు చేసినా తినలేమండి. పక్కన ఎవరికైనా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ మాకైతే ఈ చుట్టుపక్కల ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఉన్నారు కానీ మాకు వెనకాల సైడ్ ఉంటారు కానీ వాళ్ళు మాకు అసలు తెలియదండి. ఇటు పక్క అటు పక్క ముందు పక్క ఎవరు పెద్ద మాకైతే ఎవరు ఫ్యామిలీ జనాలు అయితే ఉండరు ఎక్కువ. అపార్ట్మెంట్లో ఉంటే మనకు వాళ్ళ పరిచయం కాదు. ఇంకా అందుకోసమే నేనైతే 9 రకాల ప్రసాదాలు చేసిన మన ఇంట్లో తినగలిగే వాళ్ళు ఉంటేనే చేసుకోవాలి. లేదంటే అంత కష్టపడి చేసినా దేవుడు ఎలా తినపోయినా మనమని తినగలిగాలి. అమ్మవారు దేవుళ్ళు తినపోయినా మనమని తినాలి కదా, లేదంటే వేస్ట్గా పడేయవలసి వస్తుంది. ముందు వారం అయితే 2 రకాలు అయితే ప్రసాదాలు పడేయవలసి వచ్చింది. ఇంకా ఏంటంటే పరమాన్నం అవి మిగిలిపోయామాట అండి. ఇంక ఈ వారం అలా కాదు, 3 రకాలు చేసి కరెక్ట్గా సరిపోయినాయండి. అన్నీ తినేసాం, ఏం మిగలలేదన్నమాట. సింపుల్గా ఉంది నిమ్మకాయ పులిహోర అయితే. నేను నెయ్యి అయితే కనుక ఇంట్లో తీసేసి ఉంచాను, ఎప్పుడప్పుడు చేస్తాను. ఆల్రెడీ మేము వాడే నెయ్యి ఉంటుంది కాబట్టి అది వేయట్లేదండి. ఎందుకంటే మేము ఆ నెయ్యి అయితే మేము వాడుకుంటాం కదా ఇంట్లోకి, మళ్ళీ దేవుడికి ఎందుకు వేయడం అని చెప్పేసి ఫ్రెష్గా నెయ్యి చేశాను మార్నింగే. నాకు పని ఎక్కువ ఉన్నా ఈజీగా అయిపోద్ది. ఇంట్లో పిల్లలు గొడవ లేకపోతే చక్కగా ప్రసాదం చేసుకుంటాను. వీళ్ళు పక్క నుంచి పని లాగుతూ ఉంటే ఏ పని చేయలేనండి. ఇలాగైతే నెయ్యి అయితే అయిపోయింది. ఈ లోపల అయితే చక్కెర పొంగల్ ఒక్కదానికే నెయ్యి వేసి ఇంకా వేసానమాట అండి. ఇంకా పులిహోర కూడా తాలింపు పెట్టేశాను. వంట అయితే రెడీ. ఈసారి బాగా కుదిరాయి, చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి. ముందు వారం అయితే కనుక నేను ఆవుపిండి ఎట్టి చేశాను అనమాట పులిహోర, చాలా బాగుంది అది కూడాని. ఈ అద్భుతాలు తీస్తున్నాను వీడియో అయితే కనుక, అందుకే నవ్వుతుంది అనమాట. నేను పాప కూడా అప్పు చెప్పేస్తున్నాను, చూసా ఫోన్ ఇచ్చేసండి. తర్వాత దాని దగ్గర నుంచి లాక్కొని నేనే తీసుకున్నాను పైకి. తనకు అందగా చిన్న పాప కదా, అద్వితలు కూడా ఇచ్చాను ఫోన్. నేను తీస్తానంటే ఇప్పుడు చిన్న పాప అయినా తను ఏదో ఒకటి తీసేస్తున్నాం అంటే వీడియో తీస్తుంటే తనకి మనం ఏది చేస్తున్నాం అనుకుంటుంది.
ఇలా అయితే ప్రసాదం అయితే మొత్తం రెడీ చేసి ఉంచుకుంటున్నాను. మా ఆయనగా నేనైతే నైటీతోనే వంట చేశాను, కానీ పూజ అయితే డ్రెస్ అయితే వేసుకున్నానండి. నేను చీర కట్టుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో చీర అయితే తొందరగా కట్టుకోలేనండి, హడావిడి అయిపోతుందన్నమాట. ఫస్ట్ నుంచి కూడా అంతే అండి, చీర కట్టుకొని రాకపోవడం వల్ల అయితే నాకు తొందరగా కట్టుకోలేను, కంగారు పెట్టేస్తే మరీ కట్టుకోలేనండి. నాకు ఈ చీర కట్టుకోవడానికి ప్రశాంతంగా ఉండాలి, ఎవరి గొడవ గోడ లేకుండా మనశ్శాంతి కట్టుకుంటాను. ఇలా చీర కట్టుకున్నప్పుడు హడావిడి చేశారు ఇంకో మగవాళ్ళు, ఇంకా మామూలుగా ఏముంది మా ఆయన గారు కట్టుకో టైం అయిపోతుంది కంగారు పెట్టేశారు ఇంకో, మొత్తానికి చీర కుర్చీలు జాతమా అని పెట్టడమే సరిపోతుంది, ఇటు పక్క బయట పెట్టుకోవడం సరిపోతుంది. అత్తమాని పెట్టింది పెట్టవలసి వస్తుంది, ఊడిపోతుంటుంది మరి కంగారులో హడావిడిగా. మనం ఏ పని చేసినా ప్రశాంతంగా చేయాలి, లేదంటే కనుక ఆ పని అవ్వదండి నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి నేను చేసిన హడావిడిగా చేసాము ఇంకో అది అదే సరిగా అవ్వదు. అందుకే నేను ఏ చీరలు కట్టుకొని ఈ పండగలప్పుడు గట్టా మా ఆయనకి అసలు కట్టుకోవద్దు, లేట్ అయిపోద్ది అంటారు. నాకు ఎప్పుడు నచ్చితే నేను ముందే రెడీ అయిపోయి ఇంకెవరు గొడవ లేకుండా సైలెంట్గా కట్టేసుకుంటాను. ముందు వారం అలాగే అన్నీ అయిపోయాక సైలెంట్గా కట్టేసుకున్నానండి. నేనైతే వంటలన్నీ చేసాక ప్రసాదాలన్నీ సర్దేసి పూలు దేవుడికి పెట్టేశాక అయితే కనుక ఇంకా మొత్తం అగ్రత్తలన్నీ దేవుడి దగ్గర సామాన్లన్నీ దీపారాధన అన్నీ పెట్టేశాక మా ఆయనకి అదే దీపారాధన చేసేస్తున్నారండి. నేను మర్చిపోయి మామూలుగా మా ఆయన నేను ఒకటి చేద్దాం కదా అనుకున్నాను. నేను వంటగదిలోకి వెళ్ళినప్పుడు మా ఆయన 2 వెలిగించేసారన్నమాట. శ్రావణ శుక్రవారం కానీ ఈ రోజు అయితే నేను దీపారాధన చేయలేదు. మా ఆయనగారు వెలిగించారు, ఇంకా సర్లే ఎవరొకరు వెలిగించారు, ఇంట్లో ఎవరొకరు వెలిగించారు, మీకు అది కావాలన్నట్టు అనుకున్నాను నేను. అనుకొని ఇక్కడైతే కనుక మా ఆయనగారు అయితే కనుకండి ఇంకా పూజ పూజ చేశారు కదా, నేనైతే ఓన్లీ అగరత్తులు మట్టికి వెలిగించి దండం పెట్టుకున్నానండి. ఇంకా పూజ అయితే రెడీ చేసుకున్నారు, మటన్ చేసుకుని ఇంకా మా అత్తగారు తీస్తున్నారు వీడియో అయితే కనుక. ఈసారి అయితే కనుకండి మా అత్తగారు చెప్పిన ఈ లోపల మా అత్తగారు అయితే వచ్చారు. ఇంక ఈరోజు అయితే నేను కర్రీ తర్వాత వంట చేద్దాం అనుకున్నాను, చేయబుద్ధి కాలేదు, కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, వంట అయితే చేయలేదు. పైగా పులిహార గట్ట అన్నీ ఉన్నాయి కదా, దాంతో అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నామండి. ఇంకా తర్వాత వచ్చేసి పూజ అంతా చేసుకున్నాకైతే హస్బెండ్ కూడా రెడీ చేసి స్కూల్ వైట్ డ్రెస్ అయితే వేసాను కదా ఆ రోజు, అదే ఆగస్ట్ 15 కాబట్టి వైట్ డ్రెస్ వేసానండి. చాలా బాగుంది ఫ్రాక్ అయితే కనుక. ఆ ఫ్రాక్ వేసి చక్కగా దాన్ని కూడా రెడీ చేశాను. నేను రాకపోతే బాగా ఇచ్చింది అద్వితలు అయితే నా కోసం. నేను కూడా వెళ్తాను అనుకున్న తనతో పాటు వెళ్దాం కదా అనుకున్నాను, నాకేం పని లేదు అనుకున్నాను, కానీ ఇంకా ఇంతకే వెళ్ళలేదులేండి. నేను ఇంకా ఇంట్లో ఉన్నాను అనమాట. మా అత్తగారు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్నాను. మా అత్తగారు నువ్వు కూడా వెళ్ళచ్చు కదా అన్నారు. దేవుడికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. శనగలు అన్నీ పెట్టిన ఇక్కడైతే చక్కెర పొంగలి, తర్వాత వచ్చి పులిహార కూడా ఇక్కడ పెట్టామండి. ఇలా అయితే మా 4వ శుక్రవారం అయితే శ్రావణ శుక్రవారం ఇలా పూజ చేసి చేసుకున్నాము. నేను అన్నీ రెడీ చేసుకున్నాను. మా ఆయనగారు మొత్తం పూజ అయితే మా ఆయనగారు చేశారండి ఈ వారం అయితే కనుక. ఎందుకంటే చెప్పాను కదా, నేను అక్కడికి వెళ్ళి వచ్చాను, వెళ్ళినప్పుడు ఇంకా అగరత్తులు మట్టికి వెలిగించుకున్నాను. నేను ఎవరు చేస్తే ఉంది ఇంట్లో ముఖ్యంగా మన భర్త చేయాలంటే పూజ అయితే కనుకండి. అందుకే ఇంకా ఎలాగ మా ఆయనగారు ప్రతిసారి మా మగవాళ్ళు చేయాలంటే, అందుకే మనకి నేను ఎప్పుడు చేసిన మ్యాక్సిమం మా ఆయనగారితో అన్ని సర్దేసి మా ఆయనగారితో ఎంత నేను ఎక్కువ అయితే కనుక ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. చెప్పాను కదా శారీ కోసం అయితే కొంచెం ఇబ్బంది పడి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంకా ఏదైనా వేసుకుంటే మనకి ఎందుకు మనశ్శాంతిగా ప్రశాంత అన్నం పెట్టుకోవాలండి. మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటాయి కదా అదే యూజ్ చేస్తాం కదా. ఫస్ట్ అయితే పెళ్లి కాకముందు అప్పుడప్పుడు చీరలు ఎక్కువ కట్టేదండి. పండగలు ఖచ్చితంగా ఇలాగ వరలక్ష్మి వ్రతానికి లేదంటే ఇలాగ వినాయక చవితులు కట్ట వాళ్ళ అంగవాళ్ళు చీరలు కట్టేదాన్ని ఎక్కువ. ఎందుకంటే అప్పుడు సన్నంగా ఉండేదాన్ని, చక్కగా ఈజీగా ఎవరొకరు కట్టేసేవారు ఇంట్లో అయితే కనుకండి. ఇప్పుడైతే ఖచ్చితంగా నేనే కట్టుకోవాలి. ఎవరింటికి వెళ్తాను చెప్పండి, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత. అందుకని ఇంకా నాకు అసలు చీర కూడా పెద్ద కట్టుకోలేని రాదు. అద్వితలకి అయితే ఇలా రెడీ చేశాను. నెత్తి మీద అయితే దానికి అదే కీటన్ టైప్ ఉంటుంది, అది కూడా పెట్టాను అనమాట. ఇలాగా చాలా క్యూట్గా ఉంది కదా, ఈ డ్రెస్ అయితే తనకు వెళ్ళి సెట్ అయ్యింది అనమాట. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతుంది. నేనైతే వస్తాను అనుకున్నది, తీరసి వస్తే తన బండి ఎక్కడికి ఎక్కపోతే బాగా ఇడిచిందండి. నేను ఎక్కి దిగిపోయిన అనమాట. ఇంకొంచెం ఎదరికి వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చాను. తర్వాత వచ్చేసి దూపం అయితే తీసుకున్నానండి, శుక్రవారం కాబట్టి. ప్రతి శుక్రవారం ఇల్లంతా దూపం వేస్తాం. ఇల్లంతా దూపం వేస్తే చాలా పాజిటివ్గా ఉంటుందండి, చక్కగా మనశ్శాంతిగా కూడా ఉంటుంది. ఈ లోపల మా ఆయనగారు ఇల్లు వచ్చేసి లోపల ఇల్లంతా దూపం వేస్తాను. ఇంకా మా అబ్బాయిని మా అమ్మాయి ఇలా స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చారు. మా ఆయన మా పాప వెళ్ళి మా అబ్బాయిని తీసుకొచ్చేసారు. దీనికి చూసారా గౌని ఎలా ఎట్టుకుని నడుస్తుందో. వెళ్ళొచ్చిందంట, అక్కడికి వెళ్ళొచ్చిందంటే నాతో ఊసలాడుతుంది. ఎప్పుడైనా డైట్కి వెళ్దాం అనుకుంటాం, కానీ టీవీ సౌండ్ ఉంటుంది కదా, దానివల్ల అయితే డైట్కి వెళ్తాను. లాగుల్లో పెట్టామనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమే నేనైతే డైరెక్ట్గా సౌండ్ ఇంకా మ్యూట్ చేసి మాట్లాడుతాను అనమాట అండి. ఇక్కడైతే ఇంకా మా ఆయనగా టిఫిన్ తినేసి ఇప్పుడైతే డ్యూటీకి వెళ్ళిపోతారు. అప్పటికే 10:30 దాటిపోతుంది. ఈ రోజు అయితే డ్యూటీ ఫస్ట్ రోజు ఆగస్ట్ 15 సెలవు అన్నారట, కానీ మళ్ళీ అనుకోకుండా అయితే షాప్ ఉందన్నారట. సరే అని చెప్పేసి వెళ్ళిపోయారన్నమాట అండి. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మా ఆయనగారు సెలవు వచ్చిందండి. ఇవాళ మధ్యాహ్నం నుంచి సండే వరకు సెలవు ఉంది మా ఆయనగారికి. ఇంకా ఈ లోపల మా ఆయనగారు అందరూ వెళ్ళిపోయాకైతే టిఫిన్ తినేసాను. ఇంకా నేను చేసుకున్న పులిహార కొంచెం పెట్టేసుకొని తినేసిన మాట అండి. మా ఆయనగారు తినేసి వెళ్ళిపోయాక మటుకు ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా డ్రెస్ అంతా తిప్పేసి ఇంకా ఆడుతూనే కూర్చుంటాను. టిఫిన్ ఏం తిన్నమాట. మా ఆయనగారికి అయితే కొంచెం పులిహార, కొంచెం అయితే కనుక చక్కెర పొంగలు పెట్టాను. మా అమ్మాయికి అయితే ఇంకా చక్కెర పొంగల్ ఒకటే పెట్టాను అనమాట, పులిహార తినదు కదా అని చెప్పేసి. ఇలా జరిగింది ఇలా జరిగిందండి.
ఇక్కడైతే ఇలా ముగ్గేసుకుని నైట్ పడుకునే ముందే ముగ్గేసుకున్నాను. ఈ వారం అయితే నేనైతే వీడియో తీయలేదండి. ఇంకా ఎండ చూసారా, చాలా ఎండ ఉంది, దారుణంగా చెప్పాను కదా, ఎండ అయితే చాలా ఉంది, ఎండ ఉంది. అప్పుడు కరెక్ట్గా 10:30 అవుతుందండి. మా ఆయనగారు స్కూల్కి వెళ్ళి వచ్చి కరెక్ట్గా 10:20కి వెళ్ళారు, 10:30 కల్లా వచ్చారు. కానీ టైం చూసే చాలా ఎండ అయితే ఉంది. నిమ్మకాయలు ఎప్పటికప్పుడు కట్టుకుంటున్నామండి మేము. వారంకి ఒకసారి నిమ్మకాయలు కట్టినా బాగా అయితే కుళ్ళిపోతున్నాయండి. ఇంతకుముందు అంతలా కాదు, చాలా పాడైపోతున్నాయి. వారం రోజులకి నిమ్మకాయలు బాగా పాడైపోతున్నాయండి. ఇంక ఈ లోపల మా ఆయనగారు అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయి ఇంకా మధ్యాహ్నం అయితే వస్తారు భోజనంకి అయితే కనుక. ఇంకా ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఏం పని ఉండదు. తర్వాత అయితే ఇంకా వంట అయితే లేదు కాబట్టి కొంచెంసేపు అయితే వీడియోస్ అయితే నేను షార్ట్ వీడియోస్ ఉంటాయి కదండి, అవి అప్లోడ్ ఎడిటింగ్ చేసుకొని సో అదే వాయిస్ రికార్డ్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకొని పని ఉంటుందండి నాకు. ఆ పని ఉంటుంది అన్నమాట. ఈ వంట అన్నీ అయిపోయాక ఇంకా ఆ పని చేస్తూ ఉంటాను. మా ఆయనగారికి వెళ్ళాకైతే ఇంకా టిఫిన్ తినేసాక ఇంకా దేవుడికైతే ఇంకా దీపారాధన అన్నీ అయిపోయినాయి కాబట్టి మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోయాకైతే నేను టిఫిన్ తినేసి ఎడిటింగ్ అవన్నీ చేసుకున్నాను. మా అమ్మాయితో ఆటలాడుతూ ఎడిటింగ్ అన్నీ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా వీడియో ఏం తీయడానికి లేదండి. ఇంకా తర్వాత మధ్యాహ్నం భోజనం చేయడమే తీసాను లైట్గా అయితే కనుక. ఇంకా అందరం కూర్చున్నాం. మా ఆయనగారు అయితే టైం పడుతుంది అన్నారండి భోజనం చేయడానికి రావడానికి. 3 ఎంత అవుతుందన్నది ఇంకా ఎందుకంటే డ్రెస్ ఇప్పేసి గుమ్మాయిపోకుందిగా నైట్ వేసుకొని మళ్ళీ భోజనం అయితే తింటున్నాం అన్నమాట మేము. ఇక్కడ మధ్యలో నేను మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నారు. మా ఆయనగారు ఇంకా రాలేదండి. మా ఆయనగారు రోజు అయితే కనుక 3:30 ఆ టైంకి అయితే వచ్చారు. అప్పుడు తిన్నారండి భోజనం అయితే కనుక. ఆ తర్వాత అయితే మేమైతే కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బజార్కి వెళ్ళామండి. మేము అదే టెంపుల్కి వెళ్ళాము, బజార్ కూడా వెళ్ళామన్నమాట. బజార్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బజార్ దగ్గర కృష్ణాష్టమి కదండి ముందు రోజు అయితే కనుక. తర్వాత రోజు కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమికి కావాల్సిన సామాన్లు తీసుకున్నాం. అస్సలు బాగాలేదు, ఒకటైతే డబ్బులు వేస్ట్ అయింది కానీ ఒకటైతే బాగుందండి. ఇలాగైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం, దుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. ఆ రోజు చాలా నీరసంగా ఉందండి. మార్నింగ్ అంతా బాగుంది కానీ నైట్ అయితే నా బయటికి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగిపోయినమాట. ఆ రోజు నరసింహస్వామి సినిమా చూద్దాం అనుకున్నాం, బయటికి వెళ్ళి కానీ కళ్ళు తిరుగుతుందని చూడలేదండి. అసలు థియేటర్కి అనమాట. చాలా బాగుంది సినిమా అయితే. తర్వాత అయితే ఇంకా మళ్ళీ వేరే దగ్గర చూసామాట అండి. తర్వాత వచ్చేసి ఇంక ఇవి సాంబార్ తీసుకొచ్చిన పిల్లల కోసం అయితే కనుక అండి. ఇంకా ఇప్పుడైతే కనుక మార్నింగ్ వేస్తుంది కొంచెం టిఫిన్ ఉంటే తినేసి ఈ రోజు అయితే ఇంకా నిద్రపోయామండి. చాలా నీరసంగా అనమాట. కళ్ళు చెమటలన్నీ పెట్టి ఒకసారి అలా అవుతుందండి నాకు. ఈ కిరీటాలు అన్నీ కొనుక్కొని తెచ్చాం కానీ ఆల్రెడీ మా అబ్బాయి కోసం కొన్నాయి, మా అమ్మాయి కోసం కొంచెం వందలు కొన్నాయి ఉన్నాయండి. ఆ పైనుంచి తీసాం మళ్ళీ మన్నాడు అయితే కనుక అండి. అవి అయ్యే ఉపయోగపడినాయి మాకైతే కనుక. ఓకే ఫ్రెండ్స్, ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి.